రాజమహేంద్రవరం రూరల్ కాతేరు శివారు సీతారామాగ్రహారంలోని కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర సహిత శ్రీమద్ అభీష్ట గణపతి పంచాయతన దేవాలయం ఇటీవలే పరిపూర్ణంగా శిఖరాలతో సహా సిద్ధమయ్యి పునఃకళావలోకనం జరిగింది. అలాగే ఆ తర్వాత నేత్రోన్మేళనం మాత్రం శుక్రమౌఢ్యం కారణంగా చేయడం జరగలేదు. నేత్రోన్మేళనం మాత్రం శుక్రమౌఢ్యం పూర్తయిన తర్వాత ఉత్తరాయణంలో మంచి ముహూర్తం చూసి చేయడం అనేది జరుగుతుంది. అయితే ఎప్పటిలాగనే ఆర్ద్ర నక్షత్రం రోజు విశేషమైన రుద్రాభిషేకము, అలాగే మహాశివరాత్రి రోజు కూడా విశేషమైన రుద్రాభిషేకం చేయడం అనేది ఈ దేవాలయంలో ఎప్పటి నుంచో జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఆర్ద్ర నక్షత్రం, శనివారం, పౌర్ణమి ఇన్ని రకాలు కలిసి వచ్చాయి. అందువలన ఆర్ద్ర నక్షత్రాన్ని దృష్టిలో పెట్టుకుని రుద్రాభిషేకాన్ని చేయడం జరిగింది. అలాగే ఈ పున్నమి అనేది పైతృకమైన సంబంధమైనది, అమ్మవారికి ప్రశస్తమైనది, అలాగే పైతృక సంబంధమైనది కూడా. అందువల్ల పితృదేవతల అనుగ్రహం కోసం ఈరోజు మామూలుగా పున్నమి నాడు ఆవు పాలు, బియ్యము, అలాగే అంటే చంద్రుడి యొక్క ధాన్యమైన బియ్యము, ఆవు పాలు, మళ్ళీ బెల్లంతో పాయసాన్ని తయారు చేసి చంద్రుడికి నైవేద్యం పెట్టి తీసుకున్నట్లయితే పుత్ర సంతానం కలుగుతుంది అని వేదాల్లో చెప్పబడింది. అది పుత్రకామ సాధ్యేభ్యో దేవేభ్యో అనే మంత్రాన్ని తోటి, అంటే ఆ మంత్రం పూర్తిగా తోటి నైవేద్యం చేసి అది తీసుకుంటూ తద్వారా పుత్ర సంతానాన్ని పొందుతారు. అయితే ఇవాళ ఆర్ద్ర నక్షత్రం పున్నమి నాడు కలిసి వచ్చింది కాబట్టి మనం రుద్రుడికి కూడా రుద్రాభిషేకానంతరం అదే నైవేద్యం చేసి ప్రసాదాన్ని ఇవ్వడం జరిగింది. ये पथांबधिरक्षे ऐरवधा यज्ञथा ये तीर्थानि प्रजन्ति सुखावं ध्वनि संगिनः ये एतावन्तस्तभूयागं नश्चिरावस्थिरे तेषां महात्मनेव समाय गतमति अमोर्भ्यो ये विद्याये सहिष्ये कामं नम्पातो वर्धमितवत्तेभ्यो दशप्राचे दशदक्षिणा दशप्रतीके दशोदीके दशमध्वासे वेष्टितं भोजम्भेधानि त्र्यम्बकबीजामहे तन्दिपुष्टवर्धनं उर्वारुकमर्धनं ज्योतिषीयमासारु ओजस्ते में सहस्त्रम आयुष्ट में जरात्म आत्मा में पुरुष में समझ परिमात में प्रतिमात में वस्मात में इंद्राभियात में धन्य में दृष्ट में नित्य में श्रद्धात में जगत में धन्य में विशिष्ट में क्रीड़ात में मोदिष्ट में ज्ञापन्य में दृश्यमान में स्वप्नन्य में भूतन्य में संत में वेद्य में भौतन्य में भविष्य में सुलन्य में सुपथन्य में भौतन्य में भूतिष्ठ में वसुज में वसुदिष्ट में कर्मठ में सिद्धिष्ठ में अर्थस्थ में कर्मस्थ में दिष्ट में ऋतिष्ठ में अग्निष्ठ में इंद्रिष्ठ में स्वामिष्ठ में ఇదే పార్థివమైన శివలింగం అన్నమాట. దీన్ని ఇక్కడ గుళ్ళోని పుట్టమట్టితో చేయడం జరిగింది. అనంతరం బిల్వదళాలు, గుళ్ళో ఉన్న బిల్వదళాలతో అర్చించడం జరిగింది. అలాగే సజీవజాత విధానంలో పూజ చేయడం జరిగింది. नमो निसंगिने के ऋषमते नमस्ते श्रेष्ठरेखाय हिमे नमस्वायुधाय धन्मने नमस्कृत्याय नमस्कार नमस्कार्याय नित्याय नमस्तुत्याय नरस्याय नमो नाभ्याय नमस्काराय नमस्तुत्याय जावत्याय नमस्याय जावत्याय नमोभ्याय नमस्याय नमस्याय नमो वाक्याय नमस्याय नमो वास्तुपाय మహానైవేద్యాన్ని అలాగే మా ఇంటికి సమకూర్చడం జరిగింది. వారు వండి తీసుకొచ్చారు. అలాగే మా అమ్మాయి, మూడో అమ్మాయి శృతి కూడా చాలాసేపు వరకు
ఈ కార్యక్రమంలో ఉండడం అనేది జరిగింది. సరే, ఏది ఏమైనా ఆర్ద్ర నక్షత్రం నాడు ప్రత్యేకంగా చేసే అభిషేకం యొక్క విశేషం ఏమిటంటే, ఆర్ద్ర అంటే నీరు. ఈ నీరు, ఆర్ద్ర నీరు అంటే శివుని యొక్క కంటి నుంచి నీరు వచ్చిన రోజుగా ఆర్ద్ర నక్షత్రాన్ని అభివర్ణిస్తారు. అంటే శివుని కంటి నుంచి నీరు వచ్చిన రోజు ఏదైతే ఉందో ఆ రోజు కనుక మనం ఈ రుద్రాభిషేకం నిర్వహించినట్లయితే, రుద్రుడికి ఏం చేసినా సరే ప్రదోష కాలంలో చేసేది విశేషం. అంటే సూర్యాస్తమయానికి ఒక గడియ ముందు నుంచి ఒక గడియ తర్వాత వరకు ఉండే కాలాన్ని ప్రదోషకాలం అంటారు. ఆ కాలంలో నిర్వహిస్తే అప్పుడు రుద్రుడికి అత్యంత ప్రీతిపాత్రమై రుద్రుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. అయితే ఈ ఆర్ద్ర నక్షత్రం నాడు చేసిన ఈ రుద్రాభిషేకం వలన వర్షాలు చక్కగా సకాలంలో పడడం అనేది జరుగుతుంది. ఎందుకంటే లోక కళ్యాణం దృష్ట్యా ఆర్ద్ర అనేది పరమేశ్వరునికి ఆ నీటిని కంటి నుంచి నీరు వచ్చిన రోజు అన్నాం కాబట్టి, కంటి నుంచి నీరు అంటే ఆనంద భాషపాలు అన్నమాట. ఆయన పరవశించిన రోజు అన్నమాట ఆనందంతో. అందువలన ప్రకృతి ఇది జరుగుతుంది. అలాగే ఇది శనివారం నాడు రావడంతో ఈ గ్రహాలన్నిటికీ కూడా అధిపతి భూతనాథుడైన పరమేశ్వరుడు కాబట్టి ఈ శనివారం నాడు ఇది రావడం వలన ఈ శనికి సంబంధించిన దోషాలు, అర్ధాష్టమ, అష్టమ, ఏలినాడు శని ఇలాంటి దోషాలను వారు ఎవరైనా సరే ఈ అభిషేకంగా చేయించుకున్నా వారికి అటువంటి శనిగ్రహ దోషాలన్నీ కూడా పరిపూర్ణంగా నివారణమవుతాయి. అలాగే ఈ పున్నమి నాడు, పున్నమి ప్రత్యేకంగా పరిపూర్ణతకి అలాగే పైతృకానికి కూడా సూచకం అన్నమాట. అందువలన పరిపూర్ణత్వాన్ని పొందడం కోసం పున్నమి నాడు చేసుకుంటే ఇది మంచిదన్నమాట. అంటే మన యొక్క కర్మ పరిపూర్ణం అవ్వడం కోసం, జన్మాంతరంలో చేసిన పాపమంతా కూడా పోయి మన కర్మ పరిపూర్ణం అవడం కోసం, మన జన్మ సార్థకం అవడం కోసంగా దీన్ని భావించవచ్చు. అలాగే పైతృకం కాబట్టి పితృదేవతల యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే మనకు ముఖ్యంగా జరిగేది ఆయుష్ ప్రజాం ధనం విద్యాం స్వర్గం మోక్షం సుఖానిచ ప్రయచ్చంతు తథా రాజ్యం ప్రీతాన్ రుణాం పితామహాః అంటారు. అందువలన పితృదేవత అనుగ్రహంతో మనకి అసలు మన జీవితమే వాళ్ళ దగ్గర ఉంది. ఆయుష్ కానీ, ధనం కానీ, విద్య కానీ, స్వర్గం కానీ, మోక్షం కానీ, అలాగే ప్రజా సంపత్తి కానీ, అంటే మన సంతానం కానీ, ఇవన్నీ కూడా పితృదేవతల యొక్క అనుగ్రహమే. ఇందులో చాలా కీలకంగా మన సంతానం అనేది మాత్రం పరిపూర్ణంగా పితృదేవతల అనుగ్రహంతో మాత్రమే జరుగుతుంది. అందువలన ఖచ్చితంగా ఈ పైతృక సంబంధమైన పున్నమి లేక అమావాస్య నాడు చేసే రుద్రాభిషేకాల వలన పితృదేవతల యొక్క అనుగ్రహం కలిగి మనకి సత్సంతానం కలిగే అవకాశం ఉంటుంది. సత్సంతానం అంటే ముందు దానికి సాంప్రదాయబద్ధమైన వివాహము, తదనంతరం సత్సంతానము అన్నమాట. సంతానము అనేసరికల్లా ఏదో ఒకళ్ళ సంతానం అని కాదు, సాంప్రదాయబద్ధమైన వివాహం జరిగి సంతానం. అంటే వివాహం కాని వాళ్ళకి చేసినట్లయితే ముందు వాళ్ళకి సకాలంలో చక్కటి సాంప్రదాయబద్ధమైన వివాహం అవుతుంది, ఆ తర్వాత వారికి సంతానం సంప్రాప్తిస్తుంది అన్నమాట. అలాగా ఎన్నో రకాల ప్రత్యేకతలు ఉన్న ఈరోజు పుష్య పున్నమి, ఆర్ద్ర నక్షత్రం, శనివారం లాంటి రోజు ఈ రుద్రాభిషేకం నిర్వహించడం జరిగింది పార్థివ స్వామికి. ఈ క్షేత్రం కూడా కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర సహిత శ్రీమద్ అభీష్ట గణపతి పంచాయతన దేవాలయం. అందువలన క్షేత్రబలం కూడా కలిగి అన్ని రకాల అనుగ్రహము లభించి మన యొక్క మనోవాంఛ త్వరలోనే సిద్ధిస్తుంది అనేది దీంట్లో ఉన్న భావం. సర్వేభ్యః కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర సహిత శ్రీమద్ అభీష్ట గణపతి పంచాయతన మూర్తి అనుగ్రహ సిద్ధిరస్తు. విశేషతః ఆర్ద్ర నక్షత్రపూర్వక శ్రీ సాంబ సదాశివ దేవతానుగ్రహ సిద్ధిరస్తు. ఈనాడు పున్నమి కాబట్టి చంద్రుడికి ఇష్టమైన బియ్యంతో ఆవు పాలు, బెల్లము కలిపి పాయసం తయారు చేసి దానిని నైవేద్యం పెట్టి అందరూ స్వీకరించడం అనేది జరిగింది. సర్వేభ్యః శుభం భూయాత్.